తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామివారు సోమస్కంద మూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. వాహన సేవలో భక్తజన బృందాల చెక్క భజనలు, కేరళ కళాకారుల వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. మకరం గంగాదేవికి నిత్య వాహనం. గంగా పరశివుని శిరస్సుపై నివసిస్తున్నది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివ అనుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవ ప్రకృతికి ఉదాహరణ. భగవంతుణ్ణి ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బల పరాక్రమంతో జీవించవచ్చును. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి శ్రవణ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం నిర్వహించారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శేషవాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.